నేను ఏమంటున్నా, ఇవాళ ముఖ్యమంత్రి గారు 2025 వరకు ఉన్నారు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మంత్రి ఉన్నాడు. రేపు 2028 అవుతుంది. మళ్ళీ ఎవరు రావాలి? ఎవరి ఫోటోలతోటి మళ్ళీ రావాలి? కార్డు. ఇది ఒకటి. రెండోది, ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. ప్రహ్లాద్ జోషి గారు ఫుడ్ మినిస్టర్ ఉన్నాడు. వాళ్ళ ఫోటోలు నువ్వు పెట్టలే, నీ సంస్కారానికి వదిలిపెడతాం. రేపు పర్మనెంట్ కాదు కదా, ప్రధానమంత్రులు పర్మనెంటా? ప్రభుత్వం పర్మనెంట్. వ్యక్తులు ఎప్పుడు పర్మనెంట్ కాదు కదా. ముఖ్యమంత్రులుగా ఉండే వ్యక్తులు కావచ్చు, మంత్రులుగా ఉండే వాళ్ళు కావచ్చు, పర్మనెంట్ కాదు కదా. ఎందుకు వేస్ట్ చేస్తావు? 100 కోట్ల రూపాయలు అవుతాయి కదా. కార్డు ఉంటే ఉండాలి కదా పర్మనెంట్గా. అప్పుడు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినాం. మేము అప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య వస్తేనే ఇంకా ఇంత కాదు, హాస్టళ్లలో ఉండేటువంటి పిల్లల కోసం కూడా 35,000 మెట్రికల బియ్యాన్ని కేంద్రం ఇస్తుంది. హాస్టల్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి ఇచ్చే బియ్యం కూడా ఇస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో 9.55 లక్షల మెట్రికలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదేమో 9 లక్షల మెట్రికలు. ఎవరు ఎక్కువిస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో 56.9 లక్షల కార్డులకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 49.4 లక్షల లక్షల కార్డులకి. తప్పేముంది అంటున్నా. కొడితే మా కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నా, వాళ్ళ ఫోటోలు పెట్టు. ఎందుకు పెడతలేవు? నీకు డబ్బులు కావాలి, ప్రధానమంత్రి గారు కలవాలి, అపాయింట్మెంట్ కావాలి నీకు. మేము మళ్ళీ చెప్తున్నాం, మా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకి తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారం, ప్రజల ప్రయోజనమే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. మేము ఉన్నది ఇవాళ అస్సాం ఎంపీలు ఉన్నారు, అస్సాం కోసం కొట్లాడతారు. బెంగాల్ ఎంపీలు ఉన్నారు, బెంగాల్ కోసం కొట్లాడతారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు తెలంగాణ కోసమే కొట్లాడతారు. మా ప్రభుత్వం అయినా కూడా మేము ఇప్పుడు అడుగుతాం. వాళ్ళకి ధర్నాలు చేయకపోవచ్చు, వాళ్ళకి మేము కుసంస్కారం వివరించకపోవచ్చు, కానీ మేము అధికారంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి రిక్వెస్ట్ తెస్తాం మేము. అంటే ఇక్కడ తూముకుంట నేను చూసిన, నేను తూముకుంటనే ఉంటా కాబట్టి అక్కడ రిజిస్టర్డ్ వాల్యూ వాళ్ళు ఎందుకు చేసుకున్నారో, రిజిస్టర్డ్ వాల్యూ ఎక్కువ ఉండే కాబట్టి వాళ్ళకి ఎక్కువ వచ్చింది. అక్కడ రిజిస్టర్డ్ వాల్యూ 10,100 ఉన్నప్పటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాల్యూ 30,000 40,000 వైట్ మనీ పెట్టి చేయించుకున్నారు అక్కడ తుంబుటల. కాబట్టి అక్కడ కనబడుతుంది మా డాక్యుమెంట్స్కి ఇవి మాకు ఇంత వాల్యూతో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిన డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేసింది కాబట్టి దాని మీద 2.5 times ఇవ్వాలి కాబట్టి ఇచ్చిండ్రు. తుమ్ముకుంటలో ఇక్కడ కూడా ఇవ్వమంటున్నాం మేము. ఇప్పుడు తిరుమలగిరి వాళ్ళకి కానీ, అలవాల వాళ్ళకి కానీ, ఇంకో 10,000 15,000 బోయినపల్లిలకు కానీ నేను రాసిన లెటరు. ఇప్పుడు ఇక్కడ బస్తీ ఉంటుంది, ఇక్కడ సంజీవయ్య నగర్ ఉంటుంది. నేను అరే పేదోళ్ళు వాళ్ళకు గిన్ని వేలు పెట్టి కడుతున్నప్పుడు కొంత అమౌంట్ కోసం ఎందుకని చెప్పి నేను లెటర్ రాసినాను. తిరుమలగిరి కోసం, అలవాల కోసం, అదేవిధంగా జగజీవనం సంజీవయ్య కాలనీ కోసం నేనే రాసిన. అంటే కేసీఆర్ గారు 2016 తర్వాత ఎక్కడ కూడా ₹1 కేంద్ర ప్రభుత్వం ఇస్తానని కూడా డబ్బులు తెచ్చుకోలేము. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కోరుతుంది కానీ దానికి సంబంధించిన ఫార్మేట్ కానీ ఇక్కడ ఒక ఇందిరమ్మ కమిటీలను వేసిన ఇళ్ళ కోసం. అంటే ఇందిరమ్మ కమిటీలే సెలక్షన్ చేస్తాడట, అలకేట్ చేస్తాడట, ఇందిరమ్మ బొమ్మనే వేస్తాడట తప్ప పైసలు కేంద్రానికి కావాలి.